నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఇవాళ స్వగ్రామం నారావారిపల్లెలో జరగనున్నాయి. కాసేపట్లో రామ్మూర్తి నాయుడి భౌతిక కాయం నారావారిపల్లెకు చేరుకోనుంది. ఇప్పటికే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సమీప బంధువులందరూ అంత్యక్రియలకు హాజరు కానున్నారు. రేణిగుంట విమానాశ్రయానికి రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం చేరుకుంది. రామ్మూర్తి నాయుడు పార్థివ దేహంతో పాటు రేణిగుంట విమానాశ్రయానికి నారా కుటుంబం చేరుకుంది. అక్కడి నుంచి నేరుగా నారావారిపల్లికి రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం తీసుకువెళ్లనున్నారు. నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రామ్మూర్తి నాయుడు భౌతిక దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించనున్నారు. మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ అంతిమ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది.
నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రామ్మూర్తి నాయుడు భౌతిక దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించనున్నారు. మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ అంతిమ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొనున్నట్లుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, రైట్ గాయత్రి, మొత్తం మీద నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు సంబంధించి ఇప్పటికే టీడీపీ బృందం అంటే టీడీపీ నాయకులు కావచ్చు, మరోవైపు నారా ఫ్యామిలీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఆయన అంత్యక్రియలకు సంబంధించి శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆయనకి సమీపంలో ఏదైతే నారావారిపల్లి ఆయన ఇంటికి సమీపంలోనే ఆయన పొలంలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇప్పటికే టీడీపీ నాయకులు కావచ్చు, మరోవైపు నారా కుటుంబ సభ్యులు భారీ స్థాయిలో ఇప్పటికే నారావారిపల్లికి చేరుకొని అక్కడ ఆ కార్యక్రమాలలో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. కాసేపటి కిందటే రేణిగుంట విమానాశ్రయం నుంచి నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని ప్రత్యేక వాహనంలో ఏదైతే రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా నారావారిపల్లికి అయితే తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. పార్థివ దేహంతో పాటు ఇటు నారా లోకేష్, ఇటు నారా రోహిత్, మరోవైపు నారా ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మొత్తం అక్కడికి చేరుకున్నట్టయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం 9:20 బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా ఈరోజు ఉదయం 10:10 రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని ఇక్కడ నుంచి నేరుగా నారావారిపల్లి వెళ్లేందుకు ఇప్పటికే పోలీసులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన వెళ్లేటువంటి ప్రాంతాలు కావచ్చు, ముఖ్యంగా తిరుపతి నుంచి వెళ్తాడా, అంటే తిరుపతిలో ఉన్నటువంటి రూట్ వెళ్తాడా, లేకపోతే హైవే గుండా వెళ్తాడా అనే దాని మీద ఇంకా పూర్తిగా భద్రతకు సంబంధించినటువంటి అధికారులు ఇంకా వెల్లడించిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆయన వెళ్లేటువంటి రూట్కి సంబంధించి ఇప్పటికే క్లియరెన్స్ తీసుకున్నప్పటికీ మరోవైపు ఆయన సెక్యూరిటీ నేపథ్యంలో ఇప్పటికీ ఇంకా ఏదైతే ఆ పైలట్కి సంబంధించి అధికారులు అయితే నిర్ణయం తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా ఆయన ఉదయం 10 గంటలకైతే ఇక్కడికి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా నారావారిపల్లికి బయలుదేరి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం ఏదైతే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల్లో పాల్గొన్నట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కావచ్చు, మరోవైపు టీడీపీ జిల్లా స్థాయి టీడీపీ నాయకులు భారీ స్థాయిగా ఇప్పటికే నారావారిపల్లికి చేరుకున్నారు. మరోవైపు ఆయన వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన వెళ్ళేటువంటి రూటు కావచ్చు, రూట్లన్నీ ఇప్పటికే ఆ ట్రాఫిక్ సంబంధించి కొన్ని చోట్ల ట్రాఫిక్ క్రమబద్ధీకరించడం కావచ్చు, మరోవైపు ట్రాఫిక్ని కొన్ని చోట్ల మార్చడము అన్నీ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ట్రాఫిక్కి తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి సంబంధించినటువంటి రహదారులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ప్రాంతాల్లో వెళ్ళకుండా ఆయన సపరేట్ ప్రత్యేక కాన్వాయ్ ప్రత్యేక రోడ్లలో వెళ్లేందుకు ఇప్పటికే పోలీసులు ఏర్పాటు చేసినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు రాను నేపథ్యంలో ఇప్పటికే నారా ఫ్యామిలీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఏదైతే నారావారిపల్లిలో ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ఏదైతే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులతో కలిసి అక్కడ పూర్తిగా ఈ అంత్యక్రియ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే టీడీపీకి సంబంధించి కావచ్చు, మరోవైపు నారా ఫ్యామిలీకి సంబంధించి ఇప్పటికే భారీ స్థాయిలో అక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికీ అంటే ఆ అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు ఆయన అయితే తెలుపుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే మరి కాసేపట్లో చంద్రబాబు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే రేణిగుంట విమానాశ్రయంలో భారీ భద్రత నడుమున వాహనాలు కూడా భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకున్నాయి. ఆయన కాన్వాయ్కి సంబంధించి భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఆయన వెళ్ళేటువంటి రూట్లలో ఏ ప్రాంతాల్లో వెళ్ళాలి అనే దాని మీద కూడా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టయితే తెలుస్తోంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ సునీల్.